శుభోదయం. నారుమంచినట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున మనశ్శాంతి కోసం ఇదండి శీర్షిక కోసము. మనశ్శాంతి కోసం. ఈ రోజున అతి సామాన్య పేదవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు కూడా ప్రతి ఒక్కడు కూడా కావాల్సింది మనశ్శాంతి. మనశ్శాంతి లభించక అనేక మానసిక రోగాలకు, శారీరక రోగాలకు మనిషి గురైపోతున్నాడు. మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది అని సెర్చ్ లైట్ పెట్టి వెతుకుతున్నట్టుగా మనశ్శాంతి కోసం ఏదైనా మార్గాలు సూచిస్తూ ఉంటారా అని చెప్పి కూడా వెతుకుతూ ఉన్నారు. మనశ్శాంతికి సంబంధించి మన కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి 32వ ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామివారికి శతకోటి సహస్రకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ పరమాచార్య వాణిని తన నోటి ద్వారా వినిపించారు చాగంటి వారు. దాన్ని యథాతథంగా నేను మీ ముందుంచుతున్నాను. చాగంటి వారి బాట ఇది. నారుమంచి నోట ఓ మంచి మాటలో ఇది చాగంటి వారి బాట. ఈ బాట అనుసరిస్తే మన జీవితం పూల తోట అవుతుంది, బాట అవుతుంది. అనుసరించాలి తప్పనిసరిగా. చిత్తశుద్ధి, మనశ్శాంతి కలగటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మన పెద్దలు ఈ విషయాలను అతి శ్రద్ధతో అనుసరిస్తూ వచ్చినందువల్లే జీవితంలో వారికి తృప్తి, సంతోషాలకు కొదవ లేకుండా పోయింది. హాయిగా ఆనందంగా బతికారు. ఎప్పుడూ వాటి కోసం ఎదురు చూడలేదు. మనం కూడా వారు వెళ్ళిన మార్గాల్లో అనుసరిస్తే మన జీవితాలు శాంతి ప్రదాతాలు అవుతాయి. మన పూర్వీకులు ఆ రోజుల్లో స్నేహ బాంధవ్యాలను చక్కగా పాటించేవారు. ఒక ఇంట్లో పెళ్లి జరిగినా లేదా ఏదైనా శుభకార్యం జరిగినా సరే అందరూ కలిసి పరస్పర సామరస్యతతో సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. మరి ఆ సామరస్యత, ఆ సహాయ సహకారాలు ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నాయా? ఎక్కడైనా వాటి గురించి విన్నామా, కన్నామా? చెప్పండి. కేవలం మాటకు మాత్రమే ఉంటున్నాయి కానీ ఆచరణలో అవి శూన్యమైపోతున్నాయి. ఇది కేవలం ప్రచారంగానే ఇది ఉండిపోతోంది. అంతే తప్ప వేరేది ఏమీ కనిపించట్లేదు. పేదవాళ్లకు సహాయం పేరు కోసమో లేకపోతే గొప్పల కోసమో కాకుండా నిజంగా పేదవాళ్ళ అభివృద్ధిని ఆశించి మనసారా అభిలషించి వారికి సహాయం చేస్తున్నామా? పేదవాళ్ళకి, నిజమైన పేదవాళ్ళకి ఆలోచించండి. ఫోటోల కోసం ఒక అరటిపండు వాడి చేతిలో పెట్టి ఫోటోలు దిగిపోతున్నాం. ఒక పావలా కాసు వాడి చేతిలో పెట్టి ఫోటోలు దిగిపోతున్నాం, సెల్ఫీలు పెట్టుకుంటున్నాం ఫేస్బుక్లో వాటిల్లో. పూర్వం బంధువర్గంలో ధనికులకు, బీదలకు జీవన విధానంలో పెద్ద వ్యత్యాసం ఉండేది కాదండి. ధనికులైనా సరే లేకపోతే వాళ్ళ బీద బంధువులకు విశేషంగా ధన సహాయం చేసేవారు. అప్పుడు ధనిక పేద అనేది ఉండేది లేదు. ఎంత గొప్పవాడైనా సరే తన ఇంట్లో పనిచేసేటువంటి రామయ్యకి కానీ లేకపోతే సీతమ్మకి కానీ లేకపోతే కూలీలకు కానీ ఎవరికైనా సరే బోరు డబ్బు ఇచ్చేవాడు, పట్టెడు అన్నాలు పెట్టేవాళ్ళు, ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ శుభకార్యాలు ఏమైనా జరిగితే వాళ్ళందరూ కలిసి అందరూ సమైక్యంగా సామూహికంగా పనిచేసి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేవాళ్ళు. ఇక్కడ పూర్ అండ్ రిచ్ అనే డిఫరెన్సెస్ లేకుండా అలాగే వాళ్ళు అలాగే దర్శకారంగా కూడా భావించేవాళ్ళు, ఆదర్శంగా కూడా ఉండేవాళ్ళు. మరి బాధితుడికి చేసే సహాయం, ఆ సహాయం పొందిన వాటికన్నా కూడా సహాయం చేసిన వారి చిత్తశుద్ధికి ఎక్కువ తోడ్పడుతూ ఉంటుంది. సహాయం అందుకున్న వాళ్ళకన్నా కూడా సహాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చిత్తశుద్ధి ఇక్కడ తెలిసిపోతుంది ఎంత గొప్పదా అని. ముఖ్యంగా పరోపకారాన్ని ఈశ్వరారాధనగా భావించి అలా పరోపకారం చేసినప్పుడు ప్రత్యక్షంగా అవి ఇతరుల కోసం
చేసినట్లుగా కనిపించినా, వాస్తవంగా అవి మన చిత్తశుద్ధికి, ఆత్మతృప్తికి, మనశ్శాంతికి మూల కారణాలవుతాయి. మనం చేసే ఉపకారం ఇతరులకు లాభిస్తుందో లేదో, వారికసలు ఆ ఉపకారం అవసరమో లేదో, ఆ కార్యాల పట్ల మనకు కలిగే తృప్తి, అసంతృప్తి ఇవన్నీ గూడా సంతుష్టి వీటి వలన గూడా అది పరోపకారమే కాకుండా స్వభావకరంగా గూడా పరిణమిస్తూ ఉంటుంది. పరోపకారమే కాకుండా మనకి సంతృప్తినిచ్చేటువంటి సహకారంగా గూడా ఇది పరిణమిస్తుందని జెప్పి కొంచెం ఆలోచిస్తే తెలుసుకోగలం. అలాంటి పరోపకారం కోసం మనం జన్మించామని అనుకోవాలి. తప్పనిసరిగా. మనం ఉన్నది దానికోసమే, పరుల కోసం ఉపకరించేందుకే అనుకోవాలి. పరోపకారం కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రమదాయకంగా ఉన్నా గూడా తర్వాత కలిగే అవ్యక్తానందం వర్ణనాతీతం అండి. వర్ణనాతీతం. కానీ ఇదంతా గూడా ఇప్పుడు లేదు. మృగ్యమైపోయింది. మారిపోయింది. ఈ కాలంలో, ఈ జనరేషన్‌లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్స్ గానీ, ఎవరైనా సరే ప్రజలు గానీ, పూర్వకాలపు బాంధవ్యం మర్చిపోతున్నారు. అసలు మర్చిపోయారనుకోండి, చాలా వరకు బాగా డబ్బున్న వాళ్లకు సహాయ బుద్ధి అస్సలు కొరబడిపోయింది. కరువైపోయింది వాళ్ళ దగ్గర నుంచి. బాగా డబ్బున్నవాడు అతి పిసినారిగా ప్రవర్తిస్తున్నాడు. అతి పిసినారి తనకున్న దాంట్లోనే దానాలు చేస్తూ, పరులకు సహాయం చేస్తూ, ఒక గొప్ప వ్యక్తిగా రాణింపుకొస్తున్నాడు. పూర్వం విరివిగా అన్నదానం చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో ధనికులు ఉన్నవారికే విందు వినోదాల రూపంలో అన్నదానం చేస్తున్నారు. తనకు కావాల్సిన వాళ్ళని రిసెప్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, భోజనాలకి వాటికి పిలిపిస్తున్నారు. అసలు పేదవాళ్ళని పట్టించుకోవటం లేదు. ద్రవ్యమేమో విచ్చలవిడిగా ఖర్చవుతున్నా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు భోజనాలకి, వాటికి, వీటికి అన్నమాట. మరి ఆ ఖర్చు ధర్మానికో, సత్కారానికో, సత్కార్యానికో మాత్రం వినియోగించడం లేదు. విందులు, వినోదాలు ఇక రకరకాల కల్చర్‌లొచ్చేసాయి. వాటికి తృణప్రాయంగా ఒక ధన ప్రవాహంగా ఈ డబ్బును ఖర్చు పెడుతున్నారు. ఒక వేడుకలా తమ వైభవాన్ని చాటుకునేందుకే చేస్తున్నారు. ప్రతి ఖర్చు గూడా తన ఉనికిని, తన ప్రాభవాన్ని చాటుకోవటానికే చేస్తున్నారిట్లా. ఇందులో పరోపకారం అన్న ప్రసక్తే లేదు. అంతా గూడా స్వార్థపూరితమే. పూర్వకాలంలో అన్నదానము, ద్రవ్యదానము చేసేటప్పుడు దాతకు, గ్రహీతకు ప్రియము, సంతోషము ఉండేవి. ఆనందం గూడా ఉండేది. ఈ రోజుల్లో ఇవి 2 గూడా మృగ్యమైపోయినాయి. ఇచ్చేవాడు లేడు, పుచ్చుకునేవాడు లేడు. ఇద్దరూ లేరు. మరి ఈ సంపన్నమైన వేడుకలు, వైభవాలు ఈర్ష్యలకు, అసూయలకు కారణమవుతున్నాయి. లేనిపోని పోటీలను పెంచి పోషిస్తున్నాయి గూడా. ద్రవ్య రూపంగా సహాయం చేయలేని వారు శారీరకంగానైనా సరే ఇతరులకు తోడ్పడాలి. ఓ శ్రీమంతుడు, ఓ పేదవాడు అన్న భేదం లేకుండా సామూహికంగా ఆ సేవలలో పాల్గొనాలి. మరి దారిలో పడి ఉన్న ఒక ముండ్ల కంపను తీసివేసినా అది సహాయమే అవుతుంది. అలాగే దారిలో వెళ్తుంటే మనకేదైనా రాళ్ళు కనబడినా, లేకపోతే డ్రైనేజ్ ఏదైనా లీక్ అయినా, లేతే డ్రైనేజ్ గొట్టాలు పగిలిపోయినా, రోడ్డు పగిలిపోయి ఉన్న హోల్స్ పడినా, మ్యాన్ హోల్స్ వాటి మీద రాళ్ళు పరచడము, లేకపోతే ఇంకేదైనా సహాయం చేయొచ్చు. అట్లా మనం అది కూడా సహాయం కిందకే వస్తుంది. అందరూ కలిసి ఒక చెరువో, బావో తవ్వటం పరోపకారమే అయ్యేది పూర్వకాలంలో. ఇప్పుడు చెరువులు, బావులు లేవనుకోండి. చేయగలిగితే ప్రతి ఒక్క దాంట్లో కూడా సహాయం చేసే తత్వాలుంటాయి. సహాయం చేసే అవకాశాలుంటాయి. వీళ్ళు గూడా ఉంటాయి మనకి. అలాగే ఇలాంటి పనులన్నీ గూడా మనలో చిత్తశుద్ధిని పెంపొందిస్తాయి. మంచి చేయాలనుకున్నటువంటి పనులు. మనలో మనశ్శాంతి కొరబడటానికి మరో కారణం మనలోని దోషదర్శన గుణం. ప్రతి ఒక్కదాన్ని మనం దోషం చూపిస్తున్నాం. రంధ్రాన్వేషణ అంటాం తెలుగులో. బొక్కలెతకటం అంటామే అది. ఎదుటి వారిలో
ఏ కొంచెమైనా సరే కొంచెం ఆవగింజంత కొంచెం తేడా ఉన్నా, కొంచెం లోపం వచ్చినా సరే దాన్ని పట్టి చూపిస్తున్నాం. భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాం. ఎదుటివారిలో ఏ అవకాశమైనా సరే మంచి గుణాలే ఉంటే దాన్ని గుర్తించి శ్లాఘించట్లే, ప్రశంసించట్లే. మంచితనాన్ని ప్రశంసించట్లేదు. చెడుతనాన్ని, వాడి గర్వాన్ని లేకపోతే ఏదైనా కొంచెం తేడా ఉన్నా కూడా దాన్ని వేలెత్తి చూపించేస్తున్నాం. అంతే తప్ప నిరంతరం దోష దర్శనం మంచిది కాదు కదా! చంద్రుడికి కూడా కళంకం ఉంది. అయినా సరే పరమశివుడు చంద్రుడిని తన శిరస్సు మీద ఉంచుకొని అత్యంత ప్రీతికరంగా ప్రథమ స్థానం ఇస్తూనే ఉన్నాడు కదా! చంద్రుడు జటాజూటధారి శిరస్సు మీద మనకు కనబడుతూ ఉంటాడు. అలాగే ఉత్తమాంగంలో కూడా ఉన్నత స్థానాన్ని కల్పించారు చంద్రుడికి. ఆ ఈశ్వరుడే కరాళమైన గరళాన్ని తన కంఠంలో దాచుకొని గరళకంఠుడయ్యాడు. కానీ ఈ కాలంలో ఎక్కడ చూసినా సరే విషం కమ్మేస్తున్నారు జనాలు బయటికి. మొహాల్లో విషం చూపిస్తున్నారు, నవ్వుల్లో విషం చూపిస్తున్నారు, మాటల్లో విషం చూపిస్తున్నారు, కళ్ళలో విషం చూపిస్తున్నారు, చూపుల్లో విషం చూపిస్తున్నారు. విషపు చూపులు, విషపు నవ్వులు ఎక్కడ చూసినా ఇవే తప్ప ఏమీ మనకి కనిపించట్లేదు. మరి చదువుకున్న వారిలో కూడా ఈ విషాన్ని చిమ్మేటువంటి అలవాటు ఎక్కువైపోయింది. మరింతగా పెరిగిపోయింది రోజు రోజుకి కూడా. ప్రతి విషయంలో కూడా తప్పులు ఎతికేస్తున్నారు. ఎన్ని ఎక్కువ దోషాలు పట్టుకుంటే అంత పెద్ద విద్వాంసుడనేటువంటి తప్పుడు అభిప్రాయం కూడా చాలామందిలో చోటు చేసుకుంది. దోషజ్ఞుడు అంటే దోషాన్ని తెలుసుకున్నవాడని అర్థమే. కానీ దాన్ని ప్రచారం చేసేవాడని కాదండి. తప్పు చేసిన వారికి హితవు చెప్పాలే తప్ప వారిని చిన్నచూపు చూడరాదు. దోషప్రసాదం, దోషప్రసారం, దోష ప్రభావం ఎప్పుడు కూడా మనం చేయరాదు. ఎవరికి కూడా ప్రచారం కూడా చేయకూడదు. ఎదుటివాడు ఏదైనా తప్పులుంటే వాడిని పిలిచి మనకు సామెత ఉంది. చెడు చెవిలో చెప్పు, మంచి మైకులో చెప్పు అని. ఒక మనిషిని ప్రశంసించాలంటే 10 మంది వినేలాగా చక్కగా మైకులో చెప్పాలి. వాళ్ళలో చెడు ప్రవర్తన ఉంటే వాడి చెవిలో చెప్పాలి. ఈ ప్రవర్తన నీలో ఉంది, ఇది మార్చుకో అని. అది బావుంటుంది. స్వస్తి. ఇది పరమాచార్య, కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి వారి వాణి అండి. ఆయన చెప్పింది జగద్గురు బోధనల్లో. దాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభలో చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది యథాతథంగా నారమంచి నోట మంచి మాటలు చాగంటి వారి బాట అంటూ నేను మీ ముందుంచాను. చాగంటి వారు చెప్పిన బాటలో మనం నడుద్దాం. అది మనకొక నందనవనం అవుతుంది. భవిష్యత్తుకు బంగారు బాట కూడా అవుతుంది. స్వస్తి. భవదీయుడు నారమంచి.